బాయిల్డ్ వాటర్ కండి వెజిటేబుల్స్ అండి విటమిన్స్ పోకుండా ఇలా స్టీమ్ చేసుకొని ఉడికించుకోవడానికి ఒక 10 మినిట్స్ మనము ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టి స్టీమ్ చేసుకోవడమేనండి. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ ఉడకకపోతే మళ్ళీ కొద్దిసేపు స్టీమ్ చేసుకోవాలండి. సిమ్ మీద అయినా సరే లేదా హై ఫ్లేమ్ మీద అయినా సరే. ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఒక్కసారి కింద నుండి పైకి వరకు అంతా కలుపుకోవాలండి. ఇలా ఒక్కసారి మొత్తం అంతా కింద నుండి పై వరకు అంతా కలుపుకోవాలి. అన్ని ముక్కలు సమంగా ఉడికే వరకు. ఒక 5 మినిట్స్ ఆవిరి మీద అలాగే ఉంచాలండి. స్టవ్ ఆఫ్ చేశాక ఇలా ఈ స్టీమ్డ్ వాటర్ను మనం తాగడానికి ఉపయోగించుకోవచ్చండి, లేదా పప్పుచారులోను కూరల్లోనూ పోసుకోవచ్చు. మధ్య మధ్యలో మనం భోజనం చేస్తూ టిఫిన్ చేస్తూ కూడా ఈ హాట్ వాటర్ని లైట్గా గోరువెచ్చగా తీసుకోవచ్చు. ఇంకా కర్రీ పోపు పెట్టుకోవడమేనండి. ఇంకా ఆయిల్ అండి, మనకి ఇప్పుడే వడియాలు పాపడాలు ఏమైనా ఫ్రై చేసుకునేది ఉంటే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఆయిల్ తక్కువ పోసాను కదండి. ఇంకా ఆయిల్ తీసేసానండి. ఇంకా పోపుకండి సాజీరా, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చండి. అన్నీ దూరగా వేయాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బిన్స్కాయ వేసి ఆ తర్వాత శనగపిండి మిశ్రమం వేసి కలుపుకోవడమేనండి.